శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు టాపిక్ ఏంటంటే ముఖ్యమైన టాపిక్ ఏనండి. ఎందుకంటే నా ఛానల్లో వీడియోస్ పెడుతున్నాను కానీ ఇద్దరు ముగ్గురు కంటే ఎవరు చూడట్లేదు. షార్ట్స్ అయితే చాలా మంది చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు. అందుకని నేను 4 minutes 3 minutes వీడియోస్ పెడదామని నేను అనుకుంటున్నాను. అందులో కూడా చిన్న చిన్న మోటివేషన్ కి సంబంధించినవి పెడతానండి. ఇది అందరూ మీకు నచ్చితే కనుక ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఒక చిన్న కామెంట్, ఒక లైక్ చేయండి. అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఆనందం, బాధ రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఆనందానికి తొందర ఎక్కువ అండి, బాధకి బలం ఎక్కువే, తర్వాత ఏంటంటే బరువు ఎక్కువే అనమాట. రెండు కూడా చాలా ఇదిగా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి కానీ దూరంగానే ఉంటాయి. ఆనందం ఎప్పుడు కూడా ఇలా వస్తుంది. మనం ఏదైనా కొనుక్కుంటే చాలా ఆనందంగా ఉంటాం. అదే ఎక్కడికైనా ప్లేసెస్ చూడడానికి వెళ్తే చాలా ఆనందంగా ఉంటాం. ఇంట్లో నలుగురు కలిసి ఉంటే చాలా ఆనందంగా ఉంటాం. ఆ ఆనందం ఎంతసేపు ఉంటుందంటే ఆ కాసేపే ఉంటది అనమాట. దానికి తొందర ఎక్కువ. మన దగ్గర తొందరగా ఉండడానికి ఇష్టపడదు ఆనందం అనేది. స్పీడ్ గా తొందరగా వెళ్ళిపోతా ఉంటది అనమాట. నెక్స్ట్ సెకండ్ మారేసరికి ఇంకొకటి ఏదో వచ్చేసరికి ఈ ఆనందాన్ని మర్చిపోతాం, ఆ పనిలోకి వెళ్ళిపోతాం. ఆనందపడ్డాం అన్న విషయం మర్చిపోతాం, నెక్స్ట్ ఇంకో పనిలోకి వెళ్ళిపోతాం. కానీ బాధ అలా కాదండి. వచ్చిందంటే పర్మనెంట్ గా ఉండిపోద్దండి. ఎందుకంటే ఆనందం అనేది మనసుని పట్టుకోదు, మనసుని ఆనందం అనేది మనసునే పట్టుకుంటది అనమాట. ఆ మనసు ఇటు అటు గాలి కంటే వేగంగా తిరుగుతూ ఉంటది మనసు. ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది. ఇంకోటి ఏదైనా తగిలింది అనుకోండి, దాని వైపు వెళ్ళిపోతుంది మనసు. బాధ అనేది మైండ్ ని పట్టుకుంటది. ఈ మైండ్ లో ఉన్న పొరల్లో కంటే వెళ్ళిపోతుంది. చూడండి, మనకి హాస్పిటల్కి వెళ్తే జ్వరం తగ్గాలని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇంజెక్షన్ చేస్తారు. ఆ ఇంజెక్షన్ ఎలా చేస్తారు? లోపల స్కిన్ లో కంట చేస్తారు కదా. స్కిన్ లో కంట చేసినప్పుడు ఏమిటంటే అది అన్ని సెల్స్ కి స్ప్రెడ్ అయ్యి మనకి ఫీవర్ తగ్గేలా చేస్తుంది. ఆ మెడిసిన్ అన్నిటికీ స్ప్రెడ్ అయ్యి. అలాగే బాధ కూడా ఏం చేద్దంటే మన మైండ్ లోకి వెళ్ళి, నరాల్లోకి వెళ్ళి, లోపలికి వెళ్ళిపోయి, అన్ని పొరల్లోకి వెళ్ళిపోయి ఇంక ఈ బాధని మనం వదలమన్నమాట. ఏం చేస్తామంటే ప్రతి దానికి ఇంక ఈ బాధ అలా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఎందుకు కంటిన్యూ చేస్తామంటే అది మైండ్ వదలదు. ఎప్పుడు కూడా మైండ్ నెగిటివ్ నే తీసుకుంటుంది, పాజిటివ్ ఎప్పుడు తొందరగా తీసుకోదు. ఒక్కసారి మైండ్ కి పాజిటివ్ అలవాటు చేయగలిగితే మనం అన్ని ముందు కూడా ఈ నెగిటివ్స్ వదిలేసి పాజిటివ్ నే తీసుకుంటాయి. మైండ్ మనకి చిన్నప్పటి నుంచి మన పెద్దలు, మన వాళ్ళందరూ మనకి ఏం చేశారంటే నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు ఇలా ఉండొద్దు అని చెప్పారు. అంటే నెగిటివ్ వేశారు. అలాగే ఇప్పుడు బాధ అనేది ఏంటంటే ఎవరైనా మనల్ని ఒకరు తిట్టారు అనుకోండి, అదే పట్టుకుని నన్ను ఎందుకు తిట్టారు అనుకుంటాం. ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మన మైండ్ లో ఉండదంటే నా గురించే మాట్లాడుకున్నారు అనుకుంటాం. అక్కడ వేరే డిస్కషన్ జరుగుతూ ఉంటది, వాళ్ళు వేరే దాని గురించి మాట్లాడుకుంటారు. కానీ మన మైండ్ ఏం చేస్తే వాళ్ళిద్దరూ నా గురించే మాట్లాడుకున్నారు అని అంటది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఏదైనా తీసుకోవాలని అనుకున్నాడు విన్నారనుకోండి, సరే దట్ అక్కడ డిలీట్, కట్ కాపీ డిలీట్ ఎలా ఉంటాయో మనకి కట్ చేసి డిలీట్ చేయండి. మళ్ళీ దాన్ని కాపీ చేయొద్దు. మనం ఇప్పుడు అందరం కంప్యూటర్స్ నేర్చుకుంటున్నాం కదా, ఈ కంప్యూటర్ లో ఉన్నది ఏంటి? కట్ కాపీ చేస్తాం. కట్ చేసి కాపీ చేస్తాం. అంటే మనకి ఎక్కడ కావాలో అక్కడ కాపీ చేసుకుంటాం, ఎక్కడ కావాలో అక్కడ కట్ చేసుకుంటాం. కానీ మీరు ఏం చేస్తారంటే కట్ చేయండి, దాన్ని కాపీ చేయొద్దు, డిలీట్ చేయండి. కట్ డిలీట్ ఈ రెండే మనం వాడాల్సినవి. ఈ రెండు వాడితే మీ లైఫ్ చాలా బాగుంటుందండి. కానీ ఎక్కువ ఆనందించడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితంలో ఉన్న ప్రతి దాన్ని ఆనందించండి. చిన్న చిన్న విషయాలు, ఈ రోజు టీ తాగారు, అబ్బా ఎంత టేస్ట్ గా ఉంది అనుకోండి. ఈ రోజు మీరు మంచి బట్టలు వేసుకున్నారా, అబ్బా నేను చాలా అందంగా ఉన్నాను. ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకోండి, సెల్ఫ్ లవ్ చేసుకోండి. మీరు 100% విన్ అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.